లైఫ్లో లవ్ రేఖ లేనట్టుందిరా. పోనీ కత్తెట్టేసుకుని గీసేసుకుందామా అంటే తర్వాత కుట్లెడిపోతాయేమని భయం వేస్తుంది. ఏంటో ఆ భ్రమరా ఓకే చెప్పదు, ప్రత్యూష ఒప్పుకోదు. రేయ్, ఎంతసేపటి నుంచి మాట్లాడుతుంటే పట్టించుకోవేంట్రా? ఏం చేస్తున్నావు? రేయ్, నిన్నేరా. ఏం జనరేషన్ రా మీది? ఫోన్ లేకపోతే ఏ పని చేయలేరు. తిన్నా ఫోన్ ఉండాలి, పడుకున్నా ఫోన్ ఉండాలి. డ్యూలింగోలో చెస్ నేర్చుకుంటున్నా. డ్యూలింగో అంటే లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ కదా? అవును, అందులో చెస్ కూడా నేర్పిస్తారు. స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూఆర్ కంప్లీట్ బిగినర్ ఆల్సో. కానీ చెస్ అంటే చాలా కాంప్లికేటెడ్ కదా? అవును, కానీ డ్యూలింగోలో సింపుల్గా బ్రేక్ చేసి నేర్పిస్తారు. ఓపెనింగ్స్ ఎలా చేయాలి, సేఫ్గా ఎలా ఆడాలి, టాటిక్స్, స్ట్రాటజీ అన్నీ ఈజీగా అర్థమయ్యేలా నేర్పిస్తారు. తెలుసు కదా, చెస్ గేమ్ మన ఇండియా గేమ్. మన ప్లేయర్స్ లైక్ గుకేష్, ప్రజ్ఞానంద, దివ్య వరల్డ్ ప్లే స్టేజ్లో ఆడుతున్నారు. యా నిజమే. చెస్ వల్ల ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ షార్ప్గా థింక్ చేయడం నేర్చుకుంటావు. ఇదేదో బాగుందిరా. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా యూజ్ అవుతుంది అండ్ కాన్సెప్ట్స్ చాలా సింప్లిఫై చేసి నేర్పిస్తారు. బాగుందిరా, నేను కూడా ట్రై చేస్తా. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకో. సరేరా. హలో ప్రతాప్, వస్తున్నాను రా. ఓకే. నాకే దిక్కు లేదు, ఇటు పంచాయతీ ఇప్పుడు నేను తీర్చాలి బొక్కలాగా. బాయ్. ఓకే, అందరం పంటలు వేసుకుందాం. ఎవరి ముందు మాట్లాడాలో క్లారిటీ వస్తుంది. తను వెళ్ళిపోతా అంటుంది. వెళ్ళిపోని పుట్టింటికి. బస్ ఛార్జీలు ఫ్రీ కదా, ఆధార్ కార్డు పట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవచ్చు ఎప్పుడు కావాలంటప్పుడు. తనకి నేను వద్దంట. వద్దంటే వదిలే, ఎందుకు బతిమలాడడం? నీ అంత బ్రాడ్ మైండ్ మాకు లేదు సార్. ఎస్. నువ్వేదో పెద్ద మనిషిలా మాట్లాడతావంటే వదిలేమంటావేంటి? కాదురా, పెళ్లి చేసుకుంది మీరు, కాపురం చేయాల్సింది మీరు, రేపు పొద్దున గొడవ వస్తే విడిపోవాల్సింది కూడా మీరే. మధ్యలో థర్డ్ పర్సన్ బ్రోకర్ గారు ఎందుకు? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందంటే ఇద్దరు విడిపోతే యూ డిజర్వ్ బెటర్ అని ఆ దూరాన్ని ఇంకా పెద్ద చేస్తారు. సరే నేను వద్దు, ఓకే. కనీసం రీజన్ చెప్పమని నేను ఎందుకు వద్దు? అవును బుజ్జమ్మ, రీజన్ తెలియని బ్రేకప్ డిప్రెషన్ కన్నా ఎక్కువ మెంటల్ ప్రదర్శిస్తుంది. రీజన్ అతన్నే తెలుసుకోమను. అదేం లెక్క? అదే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది. బుజ్జమ్మ, దిస్ ఈజ్ అన్ఫేర్. ప్రాబ్లం ఏంటో చెప్పెళ్ళిపో. చెప్పను, చెప్పలేను. అది లెక్క. అర్థమైంది. ఇగో ఉల్లి పిచ్చుకులేహం ఉంది కదా, తేనెలో ఇలా తిప్పేసి కొంచెం నాలుగు మంది వేసుకున్నావు అంటే కండ పుష్టి వచ్చేద్దే, మొత్తం సెట్ అయిపోద్ది. మంచలాన్ని ఎరగొట్టుకుని హ్యాపీగా. ఇది ఆ ప్రాబ్లం కదా. అవును. అవును, ఇది అవును కాదు, ఇది వేరే అవును. మరేంటి ప్రాబ్లం? చెప్పను. ప్రతాప్ అంటే ఇష్టం లేదా? ఉంది, కానీ వాడొద్దు. పిచ్చి అంటారండి దీన్ని. ఇష్టం ఉంది కానీ వద్దంట. ఒక మనిషిని వదులుకుంటున్నప్పుడు నాకన్నా నీకు మంచి అమ్మాయి దొరుకుతుందని చెప్పినంత బూతులా ఉంది. బుజ్జమ్మ, ఇదే నీ ఫైనల్ డెసిషనా? అవును. మళ్ళీ మనం కలవమా? తెలీదు. బుజ్జమ్మ, వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు ప్రూవ్? నీ ఇంగ్లీషు ఆ డిక్షనరీ చదివి బుర్రపోయింది నీకు. బుజ్జమ్మ, వద్దు అని చెప్పినంత ఈజీగా అది వదులుకోవడం. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నారు, రేపు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అదంతా నాకు తెలీదు. ప్రతాప్ని ఎందుకు వద్దనుకుంటున్నానో తనకి తెలుసు. నాకు తెలీదు. తెలుసుకో. తల మీద ఎవరన్నా రాయిచ్చి కొట్టారా? నేను వెళ్తా. ఇప్పుడే వెళ్ళిపోతావా? లేదు, ఇల్లంతా ఊడ్చి సామాన్లతో వెళ్తుంది.
బుజ్జమ్మ, ఒక్కసారి ఇల్లు వదిలి వెళ్ళిపోతే చాలా మారిపోతాయి. 4 గోడల మధ్య గొడవ నలుగురిలోకి వెళ్ళిపోతుంది. చిల్లరగాలు కూడా పెద్దరికాలు చేస్తారు. అయితే ఫేస్ చేయి. బుజ్జమ్మ మళ్ళీ తిరిగి రావాలంటే ఏం చేయాలరా? ప్రతాప్, తను నేను వద్దనుకోవడం కాదు, నువ్వే ఫోన్ చేసి బ్రేకప్ చెప్పే. హే? రివర్స్ సైకాలజీ అంటారు దీన్ని, వర్కౌట్ అవుద్ది. షూరా? షూర్, నా మాట నమ్ము. కాల్ చేయి. బుజ్జమ్మ, నువ్వు నన్ను వద్దనుకోవడం కాదే, నేనే నిన్ను వద్దనుకుంటున్నా. గుడ్ బాయ్. అవునా? అయితే డివోర్స్ తీసుకుందాం. లాయర్ నోటీస్ పంపిస్తాం. గుడ్ బై. నాకు వర్కౌట్ అయింది అందుకే. సంపేతావా? మన సినిమా పాపం ప్రతాప్ ఏప్రిల్ 17 నుంచి మీ దగ్గరున్న థియేటర్లో ఆడుతుంది. తప్పక చూడండి. టికెట్ 105 రూపాయలు మాత్రమే. ఎక్కడికి వెళ్ళారు సార్? ప్రతాప్కి అలా ఆవిడికి గొడవ అయితే సెట్ చేద్దామని వెళ్ళాను. సెట్ చేసావా మరి? ఆ అమ్మాయి అని చెప్పిన వినకుండా వెళ్ళిపోయింది. అదే కదా, నీకిద్దరిని విడదీయడం తప్ప కలపడం రాదు. కాంప్రమైజ్ చేసి ఆపడం కష్టమే. ఒకసారి వాళ్ళు వెళ్ళిపోవాలని డిసైడ్ అయిన తర్వాత చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. అంత తెలిసిన వాడివి మీ పేరెంట్స్ని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నావు? ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయడం వేరు, ఉండటం వేరు. హ్యాపీ వెడ్డింగ్ అని ప్రతి యానివర్సరీకి విష్ చేసుకోవడం తప్ప పెళ్లి చేసుకుని ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? మా అమ్మ నాన్న బలవంతంగా కలిసి ఉండాలేమో కానీ ఇష్టపడి మాత్రం కాదు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెందుకు సడన్గా మీ పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటున్నారు? బహుశా నా గురించి ఆలోచించి చాలాసార్లు కాంప్రమైజ్ అయి ఉంటారేమో. ఓ ఓకే. బా మ్మ్. బా ఏంటి? బోర్ కొడుతుంది, షాపింగ్ తీసుకెళ్తావా? ఫండ్స్ లేవమ్మా. అదే మా రాకేష్ అయితే ఇలా అడగగానే అలా తీసుకెళ్ళిపోయేవాడు. ఇంకోసారి రాకేష్ గారితో కంపేర్ చేసామంటే బాగా చెప్తున్నాను నేను. హాయ్ రాకేష్, నీకు 100 years. 70 దాటిన తర్వాత ఒంటికి రెంటికి అన్ని మంచం మీదే అని చెప్పు. నువ్వు ఆఫీస్కి ఎందుకు రాలేదు పూజ? యాక్చువల్లీ మూడ్ ఆఫ్లో ఉన్నా రాకేష్. అవునా? నీతో మాట్లాడితే ఎవరికైనా ఎనర్జీ వచ్చేస్తుంది పూజ. నాకు తెలుసు రాకేష్, ఎనర్జీ అంటే రాకేష్, రాకేష్ అంటే ఎనర్జీ. తేప అంటే రాకేష్, రాకేష్ అంటే తేప. ఎవరు పూజ? అది నిన్ను కాదు రాకేష్, మా బావ ఊరికి ఇరిటేట్ చేస్తున్నాడు. ఓకే పూజ, నైట్ కాల్ చేస్తా. బాయ్. బాయ్ రాకేష్, మిస్ యూ. వాడు ఫోన్ పెట్టి చాలాసేపు అయింది, మూతులు నాకే అక్కర్లేదు నువ్వు. వాడు ఫోన్ చేయగానే అయిపోద్ది. అబ్బా, నువ్వు కూడా మీ ప్రత్యూష బ్రహ్మరా కాల్ చేయగానే ఓ మెలికలు తిరిగిపోతావు కదా. ప్లీజ్ ఇప్పుడు వాళ్ళిద్దరిని గుర్తు చేయకు నాకు. ఇంకో ఇద్దరిని ట్రై చేయి బావా, పిట్లాపారం నీకు అలవాటే కదా. కొత్త అమ్మాయిలు పరిచయం అవడానికి ఏ సోర్సు కనిపించట్లేదే. బా, ఉంటే ట్రై చేసేస్తావా? ఏం మనిషివరా నాయన. పడేవాళ్ళు ఉన్నప్పుడు పడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎలా పడతారా వాళ్ళు నీకు? ఎవరి దగ్గర లేనిది నా దగ్గర ఒకటి ఉంది. ఏంటది? మంచి మనసు. నమ్మేలా చెప్పు బావా, వచ్చిన 2 నెలలకి నీ వేషాలన్నీ నాకు తెలుసు. ఇంప్రెస్డా? థూ, నాకు మాత్రం ఇలాంటోడొద్దురా బాబు. నేను లిమిటెడ్ ఆఫరే, నాలాంటి వాడిని ఇప్పుడే బుక్ చేసుకోవాలి. అస్సలొద్దు. మండపంలో ఇంకొక అమ్మాయి నచ్చితే దాంతో వెళ్ళిపోయే రకం రా నువ్వు. నీకు 15,000 జాబ్ అనుకో పూజ, సడన్గా 50,000 రూపాయల శాలరీ ఆఫర్ వస్తే జంప్ అయిపోవా?
అందరికీ బెటర్మెంటే కావాలి. కమిటెడ్ రిలేషన్షిప్స్ అన్నీ కమిట్ అయ్యే వరకే. అంటే నీకు ఎథిక్స్ లేవంటావు. లేవు. ముందు సంకనాకపోయి దితిక్స్ ఉన్నోడే. నీకు ఎగ్జాంపుల్ చెప్పనా? చెడు ముందు గెలుస్తుంది, మంచి నువ్వు పోయాకో నీకు వయసు అయిపోయాకో గెలుస్తుంది. ఇది నా జీవితం, నేను అనుభవించిన జీవితం, నాకు ఇదే తెలుసు. ఓపిక లేదు. ఏదైనా చిన్న విషయం జరిగితే వణికిపోతావు. దేనికైనా గట్టిగా నిలబడి పోరాడాలి. పోరాడుకుంటూ ఉండు, గెలిచేలోపు గడ్డం పండిపోద్ది. అందుకే లైఫ్ ఎప్పుడూ ఫ్లోలా ఉండాలి. డిప్రెషన్లు ప్రాబ్లంలు క్రియేట్ అయ్యేలా దేని మీద హోప్స్ పెంచుకోకూడదు. వైష్ణవి కాకపోతే ప్రత్యూష, ప్రత్యూషను అంటే భ్రమరా? ఏమి అమ్మాయిలు ఒక్క దగ్గర అయిపోతున్నారా, ఒక్కరితోనే అయిపోతున్నారా? లేదు కదా. నా గురించి నీకు తెలుసు కాబట్టి నేదోనే, తెలియనోడికి మంచోడిని. దుప్పటి కింద ఉన్నోడికి బట్టలు లేకపోయినా పర్లేదు. అన్ని టాపిక్ ఎక్కడితోనే ఆపేసి వెళ్ళి మా అమ్మని కన్విన్స్ చేద్దాందా. ఆంటీ భ్రమరా వాళ్ళ డాడీతో మాట్లాడడానికి వెళ్ళింది. అమ్మకి ఎవరు చెప్పారు? నేనే. నీకేం పని పాట లేదా? ఖాళీగా ఉండలేవా? నువ్వు భ్రమరా వాళ్ళ డాడీని కన్విన్స్ చేయలేకపోయావు, అందుకే ఆంటీ వెళ్ళారు. కొంప ముంచేహా నువ్వు. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను. అయితే ఇక్కడికి రా. ఓకే, వస్తున్నాను. వచ్చా చెప్తాను నీ సంగతి. సార్ ఇవ్వండి. చిచ్చి, ఇక్కడ కూడా మనశ్శాంతి లేదు. ఏం టార్చర్ రా బాబు. ఇవ్వండి సార్ ఇవ్వండి. సార్ ఆగండి ఆగండి. సార్ ఆగండి. సార్ అరే వినండి. సార్ సార్ ఆగండి. జ్యోతి గారు పిలుస్తుంటే పారిపోవడం పిరికితనం. దొరికిపోయాక ఎన్ని కథలైనా చెప్తావరా? మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. చెప్పు వయసు. అవునండి. వైషు పిలు, నువ్వు కూడా బుజ్జి కన్నా బంగారం అని. కొత్త పేర్లు పెట్టకండి సార్. తనకి ఎప్పుడైనా నా మీద ప్రేమ వస్తే చిన్ను అని పిలుస్తుంది కదా. ప్రసాద్ సార్, మీరు అలా అలిగి ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తే నలుగురు ఏమనుకుంటారు? మరి నేను ఇంట్లో లేనప్పుడు ఆడు మా ఇంటికి వచ్చేస్తే ఆ నలుగురు ఏమనుకుంటారు? నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను సార్. అప్పుడు ఆఫీస్ కదరా రావాలి. అంటే వైష్ణవిని చూసి కూడా చాలా రోజులైంది కదా అని. ప్రసాద్, మా మధ్య నువ్వు ఎందుకు ఇంకా గొడవలు క్రియేట్ చేస్తున్నావు? అసలు మన మధ్య ఏ గొడవ ఉండకూడదనే కదా ఆధార్ కార్డుతో సహా అన్ని ఇచ్చేసాను. ఏదో ఒరిజినల్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి కలర్ జెరాక్స్ ఇచ్చి? అంటే ఒరిజినల్ ఇంకా నీ దగ్గరే ఉందా? చెప్పు ప్రసాద్, సార్ అడుగుతున్నారు కదా. అది ఎక్కడో పోయింది విరాజిత. అలా ఎలా పోగొట్టేశావు చిన్ను? ఒరిజినల్ మళ్ళీ అప్లై చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా? అవును వయసు, ఆ రోజు వద్దంటే నా ప్యాంట్ పాకెట్లో పెట్టేసావు. అది ఎక్కడో పడిపోయింది నాన్న. ఏంటి చిన్ను, నువ్వేది సరిగ్గా ఉంచుకోవు? సారీ నాన్న, ఐఎమ్ సారీ అమ్మా. అంటే నేను ప్రేక్షకున్నా. చూసావా, వైషు చిన్ను ఇలా ప్రేమ తగలయ్యా. సార్ ప్రసాద్, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావో క్లారిటీగా చెప్పు. చెప్పు చెప్పు చిన్ను. చెప్పు చిన్ను, నీ వయసు అడుగుతుందిగా. చెప్పు సార్. అలవాటు అయిపోయింది కాబట్టి అలా పిలుచుకుంటున్నామండి. ఓ ఫీల్ అయిపోతారండి. మీ ఇద్దరికి ఇంకా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కాబట్టి అలా పిలుచుకుంటున్నారు. సార్, మీరు సడన్ గా అమెరికా పెళ్లి కొడుకులా బిహేవ్ చేయకండి. మీకు సారీ చెప్పమని నేనే ప్రసాద్ ఇంటికి పంపించాను. ఆహా, ఇందులో నీ అస్తం కూడా ఉందన్నమాట. నువ్వేనా మెయిన్ విలను? మీరందరూ రౌండ్ చేసి నా మీద కక్ష కట్టారు. నేను మీ శిష్యురాలనండి, నన్ను అనుమానిస్తున్నారా? నువ్వు ఫీజు అడిగినప్పుడే నా దృష్టిలో చచ్చిపోయావు. ఫీజు ఎందుకు? మీరిద్దరూ కలిసి అతన్ని చంపేస్తారేమో అన్న భయంతో కంప్లైంట్ ఇచ్చారు. అయ్యో, మాకు అలాంటి ఆలోచనలు లేవండి. లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు పరిగెట్టుకొచ్చి ఆపాలి కానీ గుమ్మం దగ్గర ఉండే ఏదో ఉల్లిపాయలను పిలిచినట్టు ఏమండి ఏమండి అని ఆగిపోయావే. నాకు ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదండి. విరాజిత,
ఇదంతా నీ స్కెచ్చే కదా? సార్ నేను అమ్మాయినే. ఆ అమ్మాయి బాధ నాకు అర్థమైంది కాబట్టి ప్రసాద్ వచ్చి సారీ చెప్పమని చెప్పాను. చెప్పలేదు ఆయన సారీ చెప్తే మానిపోయే గాయం కాదు నాది. సార్ కొన్ని రోజులు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళరండి. ఏ వైఫ్ పక్కన ఉన్నప్పుడు ఒంటరిగా ఎందుకు వెళ్తారు? నేను లేనప్పుడు వచ్చి అల్లుకుపోవడానికి. నన్ను అనుమానిస్తే మీకే పాపం తగులుతుంది. అవును సార్, నాకు ప్రేమించడం తెలుసు కానీ విడదీయడం రాదు. ఒరే నక్క, నీ అంత జిత్తులు మారి మనిషి ఈ భూమి మీద లేడురా. సార్ వాళ్ళిద్దరూ ఏ తప్పు చేయలేదు. నీకెవరు చెప్పారు? వాళ్లే చెప్పారు. పాపం చేసినాడు ఎవడో నిజాన్ని ఒప్పుకోడు. నేను ఒప్పుకుంటాను సార్. అయితే నువ్వు పాపం చేసావా? నో, మా మధ్య ఏం జరగలేదు. ఈ రోజుల్లో ప్రేమ అంటే ఫస్ట్ మంచం ఎక్కేస్తున్నారు. అలాంటిది నిన్నెలా నమ్మంటావరా? వాడి ఎదవే సార్. కానీ వైష్ణవి గురించి మీకు తెలుసు కదా. అప్పులు ఫోన్లోనే అడుగుతారు, తప్పులు చీకట్లోనే చేస్తారు. అనుమానంతో మీ లైఫ్ ని పాడు చేసుకుంటున్నారు సార్. కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే అనుమానించగా. ప్రసాద్ సే సారీ. సారీ విరాజిత. నాకు కదా హే. సారీ సార్, ఇంకెప్పుడు మీ మధ్య నేను రాను. అవునండి, మనం హ్యాపీగా ఒక్కరోజు కూడా ఉండలేదు. ఇప్పటి నుంచి ఉండండి, కలిసి ఉంటే కలదు సుఖం. అవును సార్. వీడితో తప్ప. విరాజిత, నేను ప్రేమను పంచే క్రమంలో ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అయి ఉండొచ్చు. అంత మాత్రం నీ పత్తేపారాల గురించి కాదురా ఇక్కడ మాట్లాడేది. ఇంకోసారి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నావంటే నీ మీద నేనే కేసు పెడతాను. ఓకే ఓకే వైష్ణవి, మళ్ళీ జన్మ ఉంటే మనం ప్రేమించుకుందాం. ఈ జన్మకి జ్యోతిని వెలిగించు, కానీ వచ్చే జన్మలో ఈ ప్రసాదాన్ని స్వీకరించు. నీకు దండన్ రా బాబు, నా లైఫ్ నుండి పూర్తిగా వెళ్ళిపో. వెళ్లే ముందు ఒక్క మాట వైష్ణవి, ఒక మనిషిని వదిలేయటం వేరు, వదిలించుకోవటమే. నువ్వు ఈజీగా బ్రేకప్ చెప్పేశావు. ఆ తర్వాత తెలిసింది కన్నీళ్ళు కూడా బరువుగా ఉంటాయని. సార్, మా మధ్య ఏ తప్పు జరగలేదు. నేను ఎప్పటివరకు చెప్పిన వాటిల్లో ఇదొక్కటే నిజం. ప్రాపర్ క్లోజర్ అవ్వకుండా వేరే వాళ్ళ జీవితాల్లోకి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి తెలుసుకుందిగా. ఇక్కడ నుంచి అయినా హ్యాపీగా ఉండండి. ఇప్పుడు ఏ కంప్లైంట్ లేదు కాబట్టి ఫీజు కింద నీకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేవా? సారీ సార్, నాకు తీసుకోవడమే కానీ తిరిగి ఇవ్వడం అలవాట్లేదు. టేక్ కేర్. Learn just the fun way. Download Duolingo. Link in the description.